నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు మరి 2 రోజుల్లో అయితే తాకనున్నాయి. ఈ నేపథ్యంలోనే విశాఖలో అయితే వింత వాతావరణ పరిస్థితి అయితే నెలకొంది. నిన్నటి వరకు ఉరుములతో మెరిపిస్తే ఈరోజు మళ్ళీ ఎండలు కాస్తున్న పరిస్థితి. ప్రస్తుతం వాతావరణ పరిస్థితిపై మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు ఉన్నారు. మేడం చెప్పండి, ఏ విధంగా చూడొచ్చు ఈ డిఫరెన్సెస్ ఏంటి వాతావరణంలో? అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చే ముందు వరకు కూడాను టెంపరేచర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. ఆ క్రమంలోనే మనకి అత్యధికమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది. నేను చూసుకున్నట్లయితే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా 45 degrees టెంపరేచర్ కూడా రియలైజ్ అవ్వడం జరిగింది. వడగాలులు కూడా వీచిన పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం నుంచి అక్కడక్కడ క్లౌడీగా ఉండి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు అక్కడక్కడ ఉండడం జరిగింది. ఇదే మరి ఈరోజు కూడాను ఒక ఉపరితల ఆవర్తనం కూడా కోస్తా ఆంధ్ర ల్యాండ్ మీద దగ్గరగా ఉంది. సో ఆ ప్రభావంతో ఈరోజు కూడాను తేలిక నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉంటూ 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ ఈ ప్రాంతంలో ఈ యొక్క భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. అందుచేత సాధారణమైనటువంటి ఉష్ణోగ్రతలు నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో నమోదయ్యే అవకాశం ఉంది. ఈవెన్ ఎక్కడైతే రెయిన్ పడుతుందో అక్కడ సాధారణం కన్నా తక్కువ టెంపరేచర్ కూడా రికార్డ్ అవుతుంది. వేరే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అండ్ రాయలసీమలో ఉన్నటువంటి చాలా భాగం అంతా కూడా కొంచెం టెంపరేచర్స్ ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈవెన్ దో సాయంత్రం నుంచి కూడా ఇక్కడ కూడా తేలికపాటి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. ఇంకా అనంతపూర్ ఈ ప్రాంతం అంతా కూడాను కొంచెం టెంపరేచర్ కంపారిటివ్లీ ఈ ప్రాంతంతో పోలిస్తే ఈ ప్రాంతం అంతా కూడా టెంపరేచర్ కొంచెం తక్కువ ఉండి అక్కడ కూడా రైన్ పడడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ రానున్న 2 రోజులు కూడా తేలికపాటి వర్షాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది. నిన్న చూడొచ్చు గట్టిగా రాత్రి ఉరుములు మెరుపులు వేసిన పరిస్థితి, అలాగే ఈరోజు ఎండ డిఫరెన్స్ ఏంటి మనం, ఎందుకు ఈ రీజన్స్ అసలు ఏ విధంగా చూడొచ్చు? అంటే సాయంత్రం వేళలో ఒక ఒడిశా మీద ఉన్నటువంటి క్లౌడ్ బ్యాచ్ అంతా కూడాను మన వైపుగా రావడం వల్ల సడన్గా రాత్రి అంటే అర్ధరాత్రి నుంచి ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉన్నాయి. అయితే అది ఉదయానికే క్లియర్ అయిపోయింది. సో ఎప్పుడైతే క్లియర్ స్కై కండిషన్ ఉంటుందో యాజ్ యూజువల్గా టెంపరేచర్ మరి పెరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈరోజు ఉపరితల ఆవర్తనం అనేది ఉన్న కారణం చేత ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు పెరిగిన సాయంత్రం నుంచి మళ్ళీ క్లౌడీగా ఉండి తేలికపాటి వర్షాలు కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే 1 లేదా 2 చోట్ల భారీ వర్షం కూడా ఉండే అవకాశం ఉంది. వర్షాలు పడుతున్నా ఉక్కపోత మాత్రం చాలా ఎక్కువగా ఉంది, కారణం ఏంటంటే ఈ హ్యూమిడిటీ కూడా, అంటే ఎండ వల్ల మనకి హ్యూమిడిటీ ఎక్కువ ఉండడం వల్ల కూడా మనకి ఈ యొక్క చెమట పోయడం అనేది ఉంటుంది. బేసిక్గా కోస్టల్ ఏరియాస్లో ఉండే పరిస్థితి. సో అందుచేత వేడి ఉక్కపోత వాతావరణం అనేది ఉంటుంది. వన్స్ క్లౌడీ రాగానే మరి నార్మల్ అయిపోతుంది. సో ఇది కామన్. 3 రోజులుగా చూస్తే 40 పైన డిగ్రీస్ ఉన్నాయి. ఇంకా ఎన్ని రోజుల పాటు టెంపరేచర్స్ కొనసాగే అవకాశం ఉంది? ఇక టెంపరేచర్స్ తగ్గే అవకాశం అయితే కనబడుతుంది. ఆల్మోస్ట్ అంటే ఈ ప్రాంతంలో మాత్రమే ఇక టెంపరేచర్స్ ఉన్నాయి. వేరేస్ నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో సాధారణం దగ్గర టెంపరేచర్స్ రికార్డ్ అవ్వడానికి అవకాశం ఉంది. వన్స్ రైన్స్ పడుతూ ఉండగా ఈ యొక్క టెంపరేచర్స్ అన్నీ తగ్గే అవకాశం అయితే ఉంది. బట్ 2-3 రోజులు మాత్రం ఈ యొక్క సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అలాగే రాయలసీమ జిల్లాలు మరి 2 రోజులు కూడా ఈ యొక్క టెంపరేచర్స్ అనేవి కొనసాగే అవకాశం ఉంది. అంటే ఈ టెంపరేచర్స్ డే టైం అంతా ఉంటాయి. ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నుంచి మనకి ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు అక్కడక్కడ ఉండే అవకాశం. ఉత్తరాంధ్ర పరిస్థితి ఏ విధంగా ఉంది? ఉత్తరాంధ్రలోనే మనకు ఈ ఉత్తరాంధ్రలో కూడా సాయంత్రం నుంచి క్లౌడీగా రావడము, ఉరుముల మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉండే అవకాశం ఉంది. ఇది వాతావరణ శాఖ అధికారి సునంద మేడం గారు చెప్తున్నారు. మరి 2 రోజుల్లో ఋతుపవనాలు తాకడంతో పూర్తిగా వర్షాలు కూడా పడే అవకాశం ఉందని, అలాగే ఈ టెంపరేచర్స్ క్రమేపీ తగ్గుతున్నాయని అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాగర్తో నాయుడు, RTV విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.